హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ చార్ట్స్. చార్ట్స్ ఇన్ ఎక్సెల్ ఆర్ విజువల్ రిప్రజెంటేషన్స్ ఆఫ్ డేటా దట్ హెల్ప్ ఇన్ అండర్స్టాండింగ్ అండ్ ఇంటర్ప్రెటింగ్ న్యూమరికల్ ఇన్ఫర్మేషన్ మోర్ ఈజీలీ. ఎక్సెల్లో ఈ చార్ట్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుందని మనం ముందుగానే చెప్పాం. అయితే ఇది ఈ చార్ట్స్ విజువల్ రిప్రజెంటేషన్ కోసం యూజ్ చేస్తాం. ఇప్పుడు ఏదైనా ఒక డేటాని అది అండర్స్టాండ్ చేసుకోవడానికి మనం ఈ న్యూమరికల్లో ఉన్న డేటాని ఈ న్యూమరికల్ ఇన్ఫర్మేషన్ లో ఉన్న డేటాని మనం విజువల్ రిప్రజెంటేషన్ చేసినప్పుడు మనకైతే ఈజీగా అర్థమవుతుంది. సో ఇదే ఈ పాయింట్. చార్ట్స్ ఇన్ ఎక్సెల్ ఆర్ విజువల్ రిప్రజెంటేషన్స్ ఆఫ్ డేటా దట్ హెల్ప్ ఇన్ అండర్స్టాండింగ్ అండ్ ఇంటర్ప్రెటింగ్ న్యూమరికల్ ఇన్ఫర్మేషన్స్ మోర్ ఈజీలీ. మనకి ఇంకా ఈజీగా అర్థమవుతుంది. నంబర్స్ లో చూస్తే అర్థమవుతున్న డేటాని మనం విజువల్ రిప్రజెంటేషన్, గ్రాఫ్స్, చార్ట్స్ రూపంలో మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ది ట్రాన్స్ఫార్మ్ రా డేటా ఇంటూ గ్రాఫికల్ ఎలిమెంట్స్. ఇది రా డేటాని గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చేసి మనకి మేకింగ్ ఇట్ సింప్లర్ టు అనలైజ్ ట్రెండ్స్ అండ్ ప్యాటర్న్స్. ఇప్పుడు మనం చూసుకుంటే స్టాక్ మార్కెట్ కానీ వెదర్ రిపోర్ట్స్ కానీ ఇవన్నీ మనకి మనం ఆ ట్రెండ్స్, ఆ ప్యాటర్న్స్ ఈ చార్ట్స్ ద్వారా, గ్రాఫ్స్ ద్వారా మనం అయితే ఫైండ్ అవుట్ చేస్తున్నాం, ఈ అనలైజ్ చేస్తున్నాం. సో ఈ విధంగా మనకి ఈ విజువల్ రిప్రజెంటేషన్ కి ఎక్సెల్ కూడా ఉపయోగపడుతుంది. సో ఫర్దర్ గా ఏమేమి చార్ట్స్ ఉన్నాయి అనేది మనం చూద్దాం. ఫస్ట్లీ వచ్చేసి కాలం చార్ట్. సో ఈ కాలం చార్ట్ ఎలా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది. కాలమ్స్ మనకి ఎలా ఉంటాయో తెలుసు కదా, వర్టికల్ కాలమ్స్. సో అందుకే ఇది కాలం చార్ట్. సో కాలం చార్ట్ డిస్ప్లేస్ వర్టికల్ బార్స్ టు కంపేర్ వాల్యూస్ అక్రాస్ కేటగిరీస్. ఇప్పుడు ఏదైనా డేటా కేటగారికల్ గా ఉంటే, అంటే ఇప్పుడు హోమ్ అప్లయన్సెస్, ఎలక్ట్రానిక్స్, ఈ విధంగా ఉంటే, కేటగారికల్ డేటా ఉంటే దాన్ని ఒక్కొక్క బిన్ లాగా మనం రిప్రజెంట్ చేసి ఈజీగా అండర్స్టాండ్ అయ్యేలాగా ఈ కాలం చార్ట్ లో పెడితే అర్థమవుతుంది. యూస్ఫుల్ ఫర్ విజువలైజింగ్ సేల్స్, ఎక్స్పెన్సెస్ ఆర్ ప్రొడక్షన్ డేటా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ సేల్స్ కానీ, ఎక్స్పెన్సెస్ కానీ, ప్రొడక్షన్ కానీ ఈ టైప్ ఆఫ్ డేటా అయితే విజువలైజ్ చేయడానికి ఈ కాలం చార్ట్ అనేది బాగా ఉపయోగపడుతుందని తెలుస్తుంది. సో ఇదే కాలం చార్ట్. దీన్ని మనం ఎక్సెల్ లో చేసి చూద్దాం ఫర్దర్ గా. సో ఫస్ట్లీ కాలం చార్ట్ వచ్చేసరికి మనకి ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా దీన్ని ఎలా క్రియేట్ చేసామంటే, ఒకసారి దీన్ని డిలీట్ చేసి, ఫస్ట్లీ మనకి ఈ డేటా అయితే ఉంది. ఏజ్ వచ్చేసి 18 to 60, తర్వాత బిన్స్ రూపంలో ఉంది 18 to 25, పాపులేషన్ కౌంట్ 5000, 26 to 35 52, దాని తర్వాత 5300, తర్వాత 5500, 6000. ఈ విధంగా ఉంది. దీన్ని నేను కాలం చార్ట్ లో రిప్రజెంట్ చేసి చూపిస్తాను. డేటాను సెలెక్ట్ చేసి ఇన్సర్ట్ అండ్ దెన్ చార్ట్స్, తర్వాత 2D కాలం చార్ట్. సో ఈ విధంగా మనం చార్ట్ ని క్రియేట్ చేసుకోవచ్చు. కాలం చార్ట్ ని మనం క్రియేట్ చేసాం. ఇక్కడ చూడండి 18 to 25. ఇక్కడ మనం ప్లేస్ చేస్తే కర్సర్ ని మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఏముంది, పాపులేషన్ కౌంట్ 0.18 to 25, వాల్యూ ఈస్ 5000. అలా అర్థమైపోతుంది కదా. సో ఇక్కడ ప్లేస్ చేస్తే మనకి పాపులేషన్ కౌంట్ 0.55 to 60, వాల్యూ ఈస్ 6000. సో ఈ విధంగా మనకు తెలుస్తుంది. తర్వాత ఇక్కడ మనం మార్చుకోవాలనుకుంటే, రీనేమ్ చేసుకోవాలనుకుంటే ఈ పాపులేషన్ కౌంట్ ని మార్చుకోవచ్చు. ఈ టైటిల్ ని మనం కాలం చార్ట్ కాబట్టి కాలం చార్ట్ అని పెడదాం. సో ఇలా పెట్టుకోవచ్చు. దాని తర్వాత మనం ఇంకా చాలా చేంజెస్ చేయొచ్చు. ఇక్కడ ప్లస్ సింబల్ కనపడుతుంది కదా, ఆ ప్లస్ సింబల్ ప్రెస్ చేస్తే, ఈ ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కనపడుతుంది యాక్సిస్. యాక్సిస్ లో మనకి ప్రైమరీ, హారిజంటల్, ఈ విధంగా. ఇక్కడ చూడండి వర్టికల్ తీసేస్తే ఆ విధంగా ఉంది. ఇప్పుడు ప్రైమరీ, హారిజంటల్ ఈ రెండు యాక్సిస్ లో తీసేస్తే మనకి ఈ కింద నేమ్స్ కానీ, ఇక్కడ నంబర్స్ కానీ ఏం కనపడట్లేదు. ఇక్కడ ఏజ్ కానీ, ఇక్కడ పాపులేషన్ కౌంట్ కానీ. అగైన్ మనం ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ గా కనబడుతుంది. దాని తర్వాత యాక్సిస్ టైటిల్స్. ఇక్కడ వచ్చేసి ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ ఉన్నాయి కదా, ప్రైమరీ, హారిజంటల్, ఇక్కడ ఎక్స్ యాక్సిస్. సో ఈ టైటిల్ ని మళ్ళీ మనం కావాలంటే రీనేమ్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకి ఏజ్ కదా, ఏజ్ అని నేను పెట్టాను. సో దాని తర్వాత మళ్ళీ నేను యాక్సిస్ టైటిల్లో రైట్ క్లిక్, తర్వాత వెర్టికల్ ఆప్షన్స్ ఇది పెట్టి ఇక్కడ ఇక్కడ కూడా నేను చేద్దాం అనుకుంటున్నాను. ఇదేంటి, పాపులేషన్ కౌంట్.
ఇది వచ్చేసి పాపులేషన్ కౌంట్. దాని తర్వాత ఇంకా మనకి ఆప్షన్స్ ఉన్నాయి. చార్ట్ టైటిల్. చార్ట్ టైటిల్ ఇందాక మార్చాం కదా, ఇదే చార్ట్ టైటిల్. సో ఇది మనకి ఎక్కడ కావాలితే అక్కడికి మార్చుకోవచ్చు. ఇక్కడైతే కరెక్ట్ గా ఉంటుంది, బాగుంటుంది. దాని తర్వాత డేటా లేబుల్స్. డేటా లేబుల్స్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఇప్పుడు మనం చూడటానికి కష్టంగా ఉంటే కానీ డేటా లేబుల్స్ ఆన్ చేసుకుంటే ఇక్కడ చూడండి ఈజీగా మనకి 5000, 5200 ఇవన్నీ తెలిసిపోతున్నాయి కదా. సో ఈ విధంగా డేటా లేబుల్స్ అనేది మనకు ఉపయోగపడుతుంది. అండ్ దెన్ మనకి అది ఇన్సైడ్ ఎండ్ లేకపోతే ఇక్కడ ఉండాలా, ఇక్కడ ఉండాలా, మధ్యలో ఉండాలా, కింద ఉండాలా అనేది చూడండి ప్లేస్ చేస్తున్నాను కర్సర్. ఆటోమేటిక్ గా మీరు ఇక్కడైతే చూడొచ్చు. అవుట్ సైడ్ అండ్ ఇన్సైడ్ బేస్, ఇన్సైడ్ ఎండ్, సెంటర్. సో ఈ విధంగా మనకి డేటా లేబుల్స్ అయితే ఉంటాయి. ఇప్పుడైతే అవసరం లేదు, తీసేసాను. తర్వాత డేటా టేబుల్, ఎర్రర్ బార్స్, గ్రిడ్ లైన్స్, ఇవి లెజెండ్. ఇది ఇంపార్టెంట్ మళ్ళీ. లెజెండ్ వచ్చేసరికి మనకి కింద ఉండాలా, సైడ్ ఉండాలా అనేది ఇక్కడ చూసుకుంటే లెజెండ్ సైడా, బాటమా, లెఫ్టా, రైట్ అనేది కూడా మనం రైట్. టాప్ లో అయితే ఇక్కడ వస్తుంది లెఫ్ట్. మన దగ్గర ఏవైతే కాలమ్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ మనం చూడొచ్చు. ఫర్దర్ గా వెళ్ళే చార్ట్స్ మనకి కనబడుతుంది ఆ లెజెండ్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది. బాటమ్ అయితే ఈ విధంగా మనకు కనబడుతుంది. సో ఈ విధంగా ఇన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. అలానే మనకి ఈ స్టైల్, కలర్ ఇవి చేంజ్ చేసుకోవడానికి డిఫరెంట్ డిఫరెంట్ చార్ట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ కలర్ చేంజ్ చేస్తే మనకి కలర్ అనేది చేంజ్ అవుతుంది, చూసారా. సో ఈ విధంగా మనకి మార్చుకోవచ్చు, స్టైల్ మార్చుకోవచ్చు. దాని తర్వాత ఫిల్టరింగ్ కూడా ఉంటుంది. సో నాకు ఓన్లీ 36 to 45 కావాలి. సో అప్లై చేసాను. సో నాకు ఓన్లీ వాళ్ళది మాత్రమే ఈ కాలమ్ చార్ట్ లో కనబడుతుంది. సో ఈ విధంగా మనం అయితే చేయొచ్చు. తర్వాత సెలెక్ట్ ఆల్, అప్లై. మనకి అందరి డేటా కనపడుతుంది. చార్ట్ వచ్చేసి జనరల్ చార్ట్ పెట్టాను. సో ఈ విధంగా మనకి కనపడుతుంది. ఇదే కాలమ్ చార్ట్. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి బార్ చార్ట్ వచ్చేసి యూజెస్ హారిజంటల్ బార్స్ ఫర్ కేటగిరీ కంపారిజన్స్. ఇందాక చూసుకుంటే ఇది కూడా మనకి కేటగిరికల్ డేటానే. అలానే బార్ చార్ట్ కి కాలమ్ చార్ట్ కి పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు, కాకపోతే కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. ఫర్దర్ గా వెళ్ళే కొద్దీ మనకి అర్థమవుతుంది. ఐడియల్ ఫర్ ర్యాంకింగ్ ఆర్ షోయింగ్ లాంగ్ కేటగిరీ లేబుల్స్. సో లాంగ్ కేటగిరీ లేబుల్స్ ఉంటే, ఏదైనా కేటగిరీ లేబుల్స్ మనకి కొద్దిగా పొడవుగా ఎక్కువగా ఉంటే, సో ఈ మనం బార్ చార్ట్ యూస్ చేస్తే మనకి ఈజీగా అర్థం అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. సిమిలర్ టు కాలమ్ చార్ట్స్ బట్ బెటర్ ఫర్ ఎంఫసైజింగ్ కంపారిజన్స్. సో ఎప్పుడైనా మనం ఆ, కొన్ని కొన్ని థింగ్స్ మధ్యన మనం కంపారిజన్స్ చూడాలనుకున్నప్పుడు ఈ బార్ చార్ట్ అనేది మనకి బాగా అయితే ఉపయోగపడుతుంది. సో ఈ డిఫరెన్స్ బిట్వీన్ కాలమ్ చార్ట్ అండ్ బార్ చార్ట్. సో బార్ చార్ట్ కి కాలమ్ చార్ట్ కి ఇదే డిఫరెన్స్. బార్ చార్ట్ ఇలా ఇక్కడ చూసుకుంటే మీకు ఎలా ఉంది, హారిజెంటల్ గా ఉంది. సో హారిజెంటల్ బార్ చార్ట్ అండ్ వెర్టికల్ కాలమ్ చార్ట్. కాలమ్స్ ఈ విధంగానే ఉంటాయి కదా, ఈ రో వైజ్. హారిజెంటల్ రోస్ అంటాం కదా, ఈ విధంగా. ఇక్కడ చూసుకోండి మీకు కాలమ్ చార్ట్ కి బార్ చార్ట్ కి ఏముందో డిఫరెన్స్ కనపడుతుంది. మామూలుగా ఇక్కడ చూసుకుంటే గవర్నమెంట్ లో ఎంతమంది పనిచేస్తున్నారు, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ లో ఎంతమంది, కన్సల్టింగ్ లో ఎంతమంది, ఈ విధంగా మనం చూసుకోవడానికి బార్ చార్ట్ బాగా ఉపయోగపడుతుంది. తర్వాత ఏజ్ ఏజ్ టైప్ ఆఫ్ మనకి డేటా ఉంటే అది మనం ఈ కాలమ్ చార్ట్ లో చూసుకుంటే యంగర్ దెన్ 30, 30 to 39 ఈ విధంగా చూసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. సో ఇది హారిజంటల్, వర్టికల్, ఈ కాలమ్ చార్ట్ కి బార్ చార్ట్ కి కొద్దిగా డిఫరెన్స్. ఇదే డిఫరెన్స్. సో ఒకసారి మనం బార్ చార్ట్ ని ఎక్సెల్ లో చూద్దాం ఎలా ఉంటుంది. బార్ చార్ట్. సో బార్ చార్ట్ ఇలా మనకి హారిజెంటల్ గా ఉంటుంది. సో ఇది ఎలా క్రియేట్ చేశాను అనేది ఒకసారి మళ్ళీ చూద్దాం. సో ఫస్ట్లీ నేను డేటాని సెలెక్ట్ చేసి దాని తర్వాత హోమ్ నుండి ఇన్సర్ట్ ట్యాబ్ లోకి వెళ్ళి దాని తర్వాత అగైన్ 2D కాలం, 3D కాలం అండ్ 2D బార్. సో ఇది సెలెక్ట్ చేస్తే నాకు ఈ చార్ట్ వచ్చింది. సో ఇలా మనం ట్రాక్ చేసుకుని పెద్దగా చేసుకోవచ్చు. దాని తర్వాత సేమ్ ఇందాక కాలం చార్ట్ లో చార్ట్ టైటిల్ చూసాం, మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు, రీనేమ్ చేసుకోవచ్చు. అలానే ఇక్కడ చూసుకుంటే మీకు ఇక్కడ మీ కలర్స్ ద్వారా కనపడుతుంది మార్కెటింగ్, ఐటీ, సేల్స్, హెచ్ఆర్. సో ఇక్కడ మీరు ప్లేస్ చేసినప్పుడు అది ఏ పాయింట్ కి సంబంధించిందో కూడా మీకు
అయితే కనపడుతుంది. ఇక్కడ చూసుకుంటే మీకు లెస్ టు హై, ఇప్పుడు హెచ్ఆర్ లో ఏది లో, ఏది హై, సేల్స్ లో ఏది లో, ఏది హై, ఈ స్విచ్ రో కాలమ్ ఈ విధంగా మనకైతే ఉపయోగపడుతుంది. అలానే ఇందాక చెప్పినట్టు మనకి యాక్సిస్ టైటిల్స్ కావాలంటే పెట్టుకోవచ్చు. ఈ ఆప్షన్ చార్ట్ టైటిల్, డేటా లేబుల్స్. సో ఏదేది ఎంత ఉందో, సో డేటా లేబుల్స్ నాకు కావాలి, సో పెట్టుకున్నాను. సో డేటా టేబుల్ మనకి ఇక్కడ అవసరం లేదు, డేటా మెస్సిక్ కనబడుతుంది. సో ఎర్రర్ బార్స్ అది అవసరం లేదు. దాని తర్వాత గ్రిడ్ లైన్స్, ఈ లెజెండ్ అవసరం. మళ్ళీ లెజెండ్ అనేది మళ్ళీ మనకి ఎక్కడ కావాలి, రైట్, రైట్ లోకి వచ్చింది కదా, సో రైట్ అయితే బెటర్, ఆర్ టాప్. సో మన ఇష్టం ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు, బాటమ్ లోనా లేకపోతే లెఫ్ట్ లోనా. సో నేనైతే రైట్ లో పెట్టుకుంటున్నాను. సో ఈ విధంగా మనం బార్ చార్ట్ ని క్రియేట్ చేసాం. ఈ బార్ చార్ట్ కి కాలం చార్ట్ కి ఇదే డిఫరెన్స్. ఇది వర్టికల్ కాలం చార్ట్, ఇదేమో బార్ చార్ట్, ఇది హారిజంటల్ బార్ చార్ట్. సో తర్వాత పై చార్ట్. పై చార్ట్ షోస్ proportions ఆఫ్ ఏ హోల్ యూజింగ్ స్లైసెస్. సో ఇక్కడ చూసుకుంటే మీరు స్లైసెస్ లాగా ఉంది చూసారా, ఒక పిజ్జా షేప్ లో ఉండి స్లైసెస్ స్లైసెస్ గా ఉంది. సో ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రాపర్షన్. ఇప్పుడు మనం కేటగోరికల్ డేటా తీసుకున్నప్పుడు ఒక్కోటి ఒక్కొక్క ప్రాపర్షన్ లో ఉంటుంది. అంటే ఒకటి 20% ఉండొచ్చు, ఒకటి 30%, ఒకటి 5, ఒకటి 7, ఒకటి 75 ఉండొచ్చు. ఈ విధంగా మనం ఈ పై చార్ట్ లో ఈజీగా ప్రాపర్షన్ డేటాని రిప్రజెంట్ చేయొచ్చు. నాట్ సూటబుల్ ఫర్ కంపేరింగ్ లార్జ్ డేటా సెట్స్. ఇప్పుడు మనకి వ్యాస్ట్ డేటా సెట్ ఉందనుకోండి, అది మనం ఈ పై చార్ట్ లో పెట్టడానికి సరిపోదు. దాన్ని మనం ఇంకా వేరే చార్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు కాలం చార్ట్, బార్ చార్ట్స్ ఇవన్నీ ఇలాంటివి ఉపయోగపడతాయి. కానీ ఈ పై చార్ట్ అనేది మనకి పెద్ద డేటా సెట్లతో పని కాదు. సో ఓన్లీ చిన్న చిన్నవి, అలాగే కేటగిరికల్ ఈ టైప్ ఆఫ్ డేటాల్ని ప్రాపర్షనేట్ చేయడానికి ఈ పై చార్ట్ అనేది ఉపయోగపడుతుంది. ఒకసారి పై చార్ట్ కూడా చూద్దాం. పై చార్ట్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది. సో ఇది ఎలా చేసాం అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్లీ మనం సెలెక్ట్ చేసుకున్నాం డేటాని, దాని తర్వాత ఇన్సర్ట్, దాని తర్వాత పై సింబల్ ఇలా ఓపెన్ చేసాం, దాని తర్వాత 2D పై ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ పై చార్ట్ చూసుకుంటే మనకి, ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ప్రెస్ చేస్తే మనకి ఆ కర్సర్ని ఇక్కడ మూవ్ చేస్తే మనకి మార్కెట్ షేర్ లో యాపిల్ అనేది 29%, దాని వాల్యూ 25. ఆటోమేటిక్ గా మనకైతే ఇక్కడ ప్రతి ఒక్క దానికి కనబడుతుంది. వివోకి ఎంత ఉంది, షియోమికి ఎంత ఉంది, శాంసంగ్ కి ఎంత ఉంది, యాపిల్ కి ఎంత ఉంది. ఇదంతా మనం ఇలా అయితే చూసుకోవచ్చు. ఇలానే కాకుండా మనం ఇక్కడ డేటా లేబుల్స్ డైరెక్ట్ గా ఇచ్చేసాడు కదా. సో కొద్దిగా సైజ్ పెద్ద చేసి చూద్దాం. సో ఇక్కడ చూసుకుంటే మీకు ఏదేది ఎంత పర్సెంట్ షేర్ అనేది మనకి ఈజీగా తెలిసిపోతుంది పై చార్ట్ లో. అలానే చార్ట్స్ మార్చుకోవాలనుకుంటే ఈ విధంగా మనం పైన మార్చుకోవచ్చు. ఇలా మనకి ఈజీగా అర్థమవుతుంది. దాని తర్వాత ఇలాగే ఎక్స్ట్రా సేమ్ చార్ట్ టైటిల్, డేటా లేబుల్స్, లెజెండ్. సో లెజెండ్ అనేది మళ్ళీ మనకి రైట్ లో పెట్టుకోవాలంటే రైట్, ఆ విధంగా. దాని తర్వాత మనం ఇంకా స్టైల్స్ ఏమైనా మార్చాలనుకుంటే ఇప్పుడే కదా మనం చూసాం. సో ఇలా ఉంటే ఇలా ఉంటుంది. ఈ విధంగా మనం మార్చుకోవచ్చు. కలర్స్, ఈ కలర్ కావాలంటే ఈ కలర్, డార్క్ నుండి లో డార్క్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్. అగైన్ ఫిల్టర్, నాకు ఓన్లీ యాపిల్ కానీ, ఓన్లీ యాపిల్, షియోమి ఈ రెండే చూద్దాం అనుకుంటున్నాను. సో అప్లై. సో ఈ విధంగా ఉంటుంది. యాపిల్లో 62% ఉంటే షియోమి 32%. ఈ విధంగా మనకైతే పై చార్ట్ ఉపయోగపడుతుంది. That's it. ఈ విధంగా ఉంటుంది పై చార్ట్. నెక్స్ట్ వచ్చేసరికి లైన్ చార్ట్. లైన్ చార్ట్ వచ్చేసరికి రిప్రజెంట్స్ ట్రెండ్స్ ఆర్ చేంజెస్ ఓవర్ టైమ్ విత్ లైన్స్, కామన్ ఫర్ స్టాక్ ప్రైసెస్, టెంపరేచర్ ఆర్ సేల్స్ గ్రోత్, ఎఫెక్టివ్ ఫర్ కంటిన్యూస్ డేటా విజువలైజేషన్. ఈ లైన్ చార్ట్ ఏంటంటే కంటిన్యూస్ డేటా విజువలైజేషన్ జరిగింది, లైవ్ డేటా కూడా. ఇప్పుడు మన స్టాక్ మార్కెట్ చూసుకుంటే ఎవ్రీ సెకండ్ కూడా రికార్డ్ అవుతుంది. అదంతా కూడా లైన్ చార్ట్ లోనే రిప్రజెంట్ చేసి ఉంటుంది. ఆ ఫ్లక్చుయేషన్స్ మీరు చూడొచ్చు, అప్, హై, లో, హై, లో, హై, లో, అలా మనకి
స్టాక్ మార్కెట్ లో ఇవన్నీ ఉంటాయి. అలాగే టెంపరేచర్ కూడా ఇప్పుడు చూడండి టెంపరేచర్ ఎలా ఉంటుంది. ఈరోజు ఇప్పుడు 25 ఉంటే తర్వాత 26, 27, 32 ఆఫ్టర్నూన్ కి. దాని తర్వాత మళ్ళీ తగ్గిద్ది. 31, 26, 15, 16 అట్ నైట్కి వచ్చేసరికి అలా తగ్గిద్ది కదా. సో ఇదంతా కూడా లైన్ చార్ట్ లో రిప్రజెంట్ చేస్తాం. ఎప్పుడైనా టైం ఉంటే డెఫినెట్లీ లైన్ చార్ట్ మోస్ట్లీ ఎప్పుడు యూజ్ చేస్తామంటే టైం, ఏదైనా డేటా విత్ టైం. ఒక డేటా ఉంది. ఆ డేటా నాకు మంత్ వైజ్ ఉంది, లేకపోతే ఇయర్ వైజ్ ఉంది, లేకపోతే టైం ఈ టైప్ లో ఉంది. ఈ టైప్ లో ఉంటే డెఫినెట్లీ మనం దానికి లైన్ చార్ట్ యూజ్ చేస్తాం. సో రిప్రజెంట్ ట్రెండ్స్ ఆర్ చేంజెస్ ఓవర్ టైమ్ విత్ లైన్స్. అదే కామన్ ఫర్ స్టాక్ ప్రైసెస్, టెంపరేచర్ ఆర్ సేల్స్ గ్రోత్. ఎఫెక్టివ్ ఫర్ కంటిన్యూస్ డేటా విజువలైజేషన్. కంటిన్యూస్ గా మనకి డేటా విజువలైజేషన్ చూపించడానికి లైన్ చార్ట్ ఈస్ ద బెస్ట్. సో ఈ విధంగా ఉంటుంది. ఒకసారి మనం ఎగ్జాంపుల్ గా చూద్దాం. లైన్ చార్ట్. లైన్ చార్ట్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది. సో అగైన్ మనం డేటాని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇన్సర్ట్, తర్వాత లైన్ చార్ట్. ఇది సో సింపుల్ లైన్ చార్ట్ ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం మార్చుకోవాలనుకుంటే కూడా మార్చుకోవచ్చు. సో ఇలా అన్నమాట. ఇంకా మనం ఏ విధంగా మార్చుకోవాలనుకుంటే ఆ విధంగా మార్చుకోవచ్చు. ఇలా మనం చార్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మళ్ళీ లైన్ చార్ట్ లో ఎలా ఉంటుందంటే, నాకు ఇది వద్దు, నేను మారుస్తాను. సో మనకి ఈ లైన్ చార్ట్ తీసుకున్నాం. ఇక్కడ చూడండి డేటా పాయింట్స్. సో 152, ఇక్కడ చూసుకుంటే 148, 160, తర్వాత 0.7, 158. ఇక్కడ చూసుకుంటే 0.13, 178 అలా. అండ్ ఇక్కడ చూసుకుంటే 0.19, 198, 0.19, 198. ఈ విధంగా మనకైతే స్టాక్ ప్రైసెస్ ఇవన్నీ ఇలా చూడొచ్చు. ఇక్కడ కింద చూసుకుంటే మనకి డే వైజ్, ఫస్ట్ డే ఎంత ఉంది, సెకండ్ డే, థర్డ్ డే అప్ టు 20th. తర్వాత స్టాక్ ప్రైసెస్ 150 నుండి అలా పెరుగుకుంటూ వెళ్ళింది. సో ఇది లైన్ చార్ట్. ఇక్కడ మనకి డే, ఇక్కడ స్టాక్ ప్రైస్. అగైన్ సేమ్ చార్ట్ టైటిల్ మార్చాలనుకుంటే మనం మార్చుకోవచ్చు. లైన్ చార్ట్ అని మనం చేసుకోవచ్చు. అలానే మనం డేటా లేబుల్స్, యాక్సెస్ టైటిల్స్ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు, లేకపోతే తీసేయచ్చు. లేకపోతే డేటా లేబుల్స్ ఇక్కడ క్లమ్జీగా ఉంది కాబట్టి నాకు వద్దు. ఎప్పుడైనా సరే చార్ట్ కానీ గ్రాఫ్ కానీ ఏదైనా సరే తయారు చేసేటప్పుడు అది కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ అస్. అంటే మీరు ఏది అవసరమో అది ఉంచితే సరిపోతుంది. అన్నెసెసరీ థింగ్స్ ని అక్కడ పెట్టి మనకి డేటాని మెస్సీగా, ఇప్పుడు చూసేదాన్ని సింపుల్ గా ఉండాలి తప్ప అన్నెసెసరీ థింగ్స్ అన్ని దాని మీద పెట్టకూడదు. అంతే. డేటా లేబుల్స్, దాని తర్వాత గ్రిడ్ లైన్స్, ఈ విధంగా మనకి ఏది కావాలంటే ఆ ఆప్షన్ యూస్ చేసుకోవచ్చు. దాని తర్వాత స్టైల్స్, కలర్స్ ఇందాక మనం యూస్ చేసినట్టు. దాని తర్వాత ఫిల్టర్. సో ఏదైతే చూడాలనుకుంటున్నామో అది మాత్రమే చూడొచ్చు. సో ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు నేను ఓన్లీ స్టాక్ ప్రైస్ మాత్రమే చూడాలనుకుంటున్నాను. సో అప్లై. ఇప్పుడు చూడండి ఓన్లీ స్టాక్ ప్రైస్ మాత్రమే వచ్చిందా, ఇందాక డే కూడా వచ్చింది. ఈ విధంగా ఉంటుంది. ఇది డే, ఇది స్టాక్ ప్రైస్. ఇక్కడ నేను టైటిల్స్ మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు. ప్రైస్. సో ఈ విధంగా నేనైతే మారుస్తాను. ఇది మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు. డేటా లేబుల్స్ ఇటు లెజెండ్ ఈ రైట్ సైడ్ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. అదే ఇప్పుడు డేటా లెజెండ్, సో రైట్ సైడ్ పెట్టుకున్నాం. సో ఈ విధంగా మనం లైన్ చార్ట్ ని చేస్తాం. తర్వాత వచ్చేసి స్కాటర్ చార్ట్. సో స్కాటర్ ప్లాట్, ఎక్స్వై చార్ట్ అని కూడా అంటాం. ఇదే స్కాటర్ ప్లాట్ ని. ఇక్కడ చూసుకుంటే ప్లాట్స్ ఇండివిడ్యువల్ డేటా పాయింట్స్ టు షో రిలేషన్షిప్స్. సో ఎక్స్ యాక్సిస్ కి, వై యాక్సిస్ కి లేకపోతే ఏదైనా ఒక పాయింట్ టూ వాల్యూస్ యొక్క రిలేషన్షిప్ ని మనకి చెప్తుంది. ఇక్కడ ఇక్కడ ఒక యాక్సిస్ లో ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది, ఇక్కడ ఒక
వాల్యూ ఉంటుంది, ఇక్కడ ఒక వాల్యూ ఉంటుంది. ఆ రెండింటిని ఇంటర్సెక్ట్ చేసేదే ఈ పాయింట్. యూస్ఫుల్ ఫర్ అనలైజింగ్ కొరిలేషన్స్ బిట్వీన్ వేరియబుల్స్. కొరిలేషన్ అంటే రిలేషన్షిప్ బిట్వీన్ టూ వేరియబుల్స్. ఏదైనా ఇక్కడ ఒక వేరియబుల్ ఇక్కడ ఒక వేరియబుల్ ఉంటే ఆ రెండిట్ల యొక్క రిలేషనే ఈ కొరిలేషన్. దాని తర్వాత ఈ ఈ పాయింట్ దీని గురించి కూడా కంబైన్ చేసి ఇక్కడ చెప్తుంది. ఆఫెన్ యూజ్డ్ విత్ రిగ్రెషన్ లైన్స్. సో ఇది మనకు అవసరం లేదు. డిపెండెంట్ వేరియబుల్స్, ఇండిపెండెంట్ వేరియబుల్స్ అవన్నీ ఫర్దర్ గా స్టాటిస్టిక్స్ లో ఉంటాయి. సో ప్రజెంట్ అయితే నార్మల్ గా స్కాటర్ ప్లాట్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి మనం చూద్దాం. సో స్కాటర్ ప్లాట్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఈ పాయింట్ 50, 150. సో ఇక్కడ మనకి 50 అనే పాయింట్ ఉంది. దాని తర్వాత 150. 50కి 150కి మధ్య ఇది ఇది ఓన్లీ బబుల్స్ రూపంలోనే ఉంటుంది. ఇందాక లైన్ చార్ట్ చూసుకుంటే మనకి లైన్స్ వైజ్ గా ఉంది కదా, బట్ ఇది అలా కాదు. ఇది ఓన్లీ బబుల్స్, ఒక డాటెడ్ లైన్ లాగా ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి 62, 170. సో ఇది 62 అంటే 62 వెయిట్ ఉన్న వాళ్ళు, వెయిట్ ఉన్న ఆ పర్సన్ 170 హైట్ ఉన్నాడు. సో ఇక్కడ చూసుకుంటే మనకి 115 కేజెస్ ఉన్న వాళ్ళు అక్కడ 230 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉన్నారు. ఈ విధంగా మనకి స్కాటర్ ప్లాట్ అయితే ఉంటుంది. దాని తర్వాత అగైన్ యాక్సెస్ టైటిల్స్, చార్ట్ టైటిల్, డేటా లేబుల్స్. సో డేటా లేబుల్స్ క్లమ్జీగా ఉంది కదా, తీసేస్తాం. దాని తర్వాత లెజెండ్, దాని తర్వాత ఇలా ట్రెండ్ లైన్, ఇవన్నీ ఏదైతే అవసరమో దాని ద్వారా. దాని తర్వాత చార్ట్ మన ఇష్టం వచ్చిన స్టైల్లోకి మార్చుకోవచ్చు, కలర్స్. సో ఈ విధంగా మనం చేంజ్ చేసుకోవచ్చు. అలాగే ఫిల్టర్స్ లో ఎక్కువేం లేవు కాబట్టి సో ఏదైతే అవసరమో అది మాత్రమే చేస్తాం. సో ఇదే స్కాటర్ ప్లాట్. సో దట్స్ ఇట్ ఫర్ చార్ట్స్.